మరి ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి వేదిక మీద ఉన్న దైవ సేవకురాలు గారికి, అలానే సేవకులైనటువంటి బ్రదర్ గారికి, బహుప్రియులైన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి మొదటిసారి రావడం జరిగింది, కానీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు ఈ సంగీత వాయిద్యాలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నటువంటి పిల్లలు ఎంతో సుపరిచితులు. రాజు, ఓఫీర్ అండ్ ఓనైస్. మా అబ్బాయి సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. సికింద్రాబాద్లో మ్యూజిక్ స్కూల్, శాంసన్ గారు, ఆయన కూడా ఆ మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసినటువంటి శాంసన్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు నేర్చుకుంటున్నారు. వీళ్ళ దగ్గర మా అబ్బాయి నేర్చుకుంటున్నాడు, ఆయన దగ్గర వీళ్ళు నేర్చుకుంటున్నారు. సో అలా ఇక్కడ వచ్చినప్పుడు నేను కొత్త ప్లేస్కి వచ్చాననే అభిప్రాయం కలిగింది, కానీ వీళ్ళని చూసిన తర్వాత నేను కొత్త ప్లేస్కి రాలేదు, మరి మా వాళ్ళ దగ్గరికే వచ్చారనే అభిప్రాయం కలిగింది. వెరీ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ అగైన్ టు లిసన్ టు యువర్ skills and the way how you are glorifying. మరి ఆ మధ్యకాలంలో ఇదే ప్రాంతంలో గౌరవ చార్లెస్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్కి అక్కడ సిస్టర్ గారు కలిశారు. జనవరిలో ఇలా మా మీటింగ్స్ ఉంటాయి, మీరు వీలు చూసుకొని రండి అని అడిగినప్పుడు ఈ సువార్త కూడికల్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావటానికి దేవుడు అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రార్థన చేసుకొని ఆలస్యం చేయకుండా దేవుని యొక్క విలువైన వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అందరూ తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ దినమున మీరు ఎంచుకున్నటువంటి రక్షణ ఓడ, ఈ సంఘం, ఈ మందిరంలోనికి మీరు నడిపించారు. ఏ ఉద్దేశంతో మీ దాసునిగా మీ బిడ్డల మధ్యకి నడిపించారో నాకైతే తెలియదు, కానీ మీ ఆత్మతో నింపి మీ సహాయంతో నా ప్రభువా ఈ వర్తమానం ఇక్కడ విత్తబడులాగా సహాయం చేయండి తండ్రి. మీ దాసులు ప్రార్థించిన విధముగా మంచి నేలను పడినటువంటి విత్తనములుగా ఈ వాక్యమైన విత్తనం ఇక్కడ విత్తబడుట కృప చూపండి తండ్రి. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మీ యొక్క సర్వాధికారం నాకు వినయ విధేయతలతో సమర్పించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీ ముందు పరిచయం చేయాలనుకుంటున్నాను, లేదా మనకు తెలిసిన విషయాన్ని మరొకసారి ధ్యానిద్దాం. యేసు ప్రభు గురించి, ఆయన భూమి మీదకి వచ్చి మనకు చేసిన మేలు గురించి, ఈ జీవితకాలం అంతా మనము ధ్యానించిన దేవుడు మనిషిగా వచ్చిన విషయం గురించి ఆలోచిస్తే ఈ ఆయుష్ సరిపోదు అనిపిస్తుంది. మనిషిని చూసి, మనిషి యొక్క స్థితిని గమనించి, ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడు మానవుల మధ్యలోకి వచ్చి నివసించడం అన్నది ఏదో చిన్న విషయంగా మనం భావించకూడదు. ఈరోజు ఇక్కడంతా మనం కూడుకొని ఉన్నాం. మనమంతా ఎవరి నామమును బట్టి అని అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమును బట్టి. ఈ లోకంలో మనము ఒకరికొకరం పరిచయం లేకపోయినా మనలందరినీ ఒక్కచోటుకి తీసుకొని వచ్చినటువంటి నామం ఏదైనా ఉందనంటే అది యేసయ్య నామమే.
అది శక్తిగల నామం అని ఒక పాట కూడా ఉంది. ఏమిటి ఆ శక్తి? ఆ ప్రభు నామంలో ఉన్న శక్తి ఏమిటి అని అంటే, పరిచయం లేని వారిని దేవునితో సహవాసం కలిగి ఉండుటకు ఆయన తన వారిని ఒక చోటికి సమకూర్చే పని. ఇక్కడ మనమంతా కూడుకొని ఉన్నాం. మనలందరినీ ఒక్క చోటికి సమకూర్చింది ఎవరు? ఆ ప్రభువే. అంటే ప్రభువు నామమును బట్టి సర్వమానవాళి ఏమవ్వాలి? ఒక్క చోటికి సమకూర్చబడాలి. ఎలాగైతే ఒక మందిరంలో మనం సమకూర్చబడుచున్నామో, ఒకరోజు వస్తుంది యేసు ప్రభు రాకడ జరిగి తీరుతుంది. ఇట్లా మందిరాలుగా మనము సమకూర్చబడిన మనం ఒకరోజు పరలోకంలో సమకూర్చబడతాం. చిన్న మందగా ఉన్నటువంటి మనం ఆ పరలోక రాజ్యంలో ఆ పరిశుద్ధుల సహవాసంలో పాలిభాగస్థులం అవుతాం. మన నిరీక్షణ, మనకున్న ఆధారం ఒకే ఒక ఆధారం, నన్ను ప్రేమించి భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రభువే మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ మనల్ని తీసుకెళ్తాడనే ఆశ. ఈ ప్రయాణం, ఈ ఆత్మీయ యాత్ర ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ జర్నీ. ఇది ఒక ఆత్మీయ యాత్ర. అందుకే మనం ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర అని కూడా పాడుకుంటాం. ఏమిటి ప్రభువా ఈ యాత్రలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని నేను ఈ విషయం గురించి ధ్యానించినప్పుడు నాకు అర్థమైనది ఏంటంటే, వీఆర్ ఇన్ ఎ జర్నీ ఫ్రమ్ ఎ ల్యాండ్ ఆఫ్ డయింగ్ టు ఎ ల్యాండ్ ఆఫ్ లివింగ్. మరణించే లోకం నుండి జీవించే లోకానికి ప్రయాణం చేస్తాం. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. దిస్ ఈజ్ అ జర్నీ ఫ్రమ్ ఎ ల్యాండ్ ఆఫ్ డయింగ్ టు ల్యాండ్ ఆఫ్ లివింగ్. ప్రతి మనిషి భూమిని విడిచేటప్పుడు నేను చనిపోతున్నాను అని అనుకుంటాడు, లేదా వారికి సంబంధించిన వారు మేము మా వారిని కోల్పోయామే అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ అదే సమయంలో మనకు గుర్తు రావాల్సినటువంటిది, ఈ యాత్ర ఈ భూమి మీద ముగించే ఆ సమయాన్ని, ఇది ఇక్కడ మనము మరణమని పిలుచుకుంటున్నాం, మనం నిత్యజీవం అనే లోకానికి ప్రయాణం చేస్తున్నాం. మరణించే లోకం గొప్పదా? నిత్యము జీవించే లోకం గొప్పదా? నిత్యము జీవించే లోకమే గొప్పది. భూమి మీద ఉన్నంతకాలం కనిపించని దేవుణ్ణి సేవించుచూ ఉంటాం. భూమిని విడిచిన తర్వాత కనిపించుచున్న దేవుణ్ణి సేవించుచూ ఉంటాం. ఏది గొప్పగా కనబడుతుంది చెప్పండి? భూమి మీద జీవితం గొప్పదనిపిస్తుందా? భూమిని విడిచిన తర్వాత ఉండే జీవితం గొప్పదనిపిస్తుందా? ఈ మాటలు వింటుంటే భూమిని విడిచిన తర్వాత ఉండే జీవితం చాలా గొప్పది. ఎందుకంటే ఇక్కడ మరణం ఉంది, అక్కడ జీవం ఉంది. దీనిని గుడారము అన్నాడు, దానిని నివాసము అన్నాడు. ఎందుకంటే కొరింథీ 2వ పత్రిక ఒకసారి చూద్దామా? చాలా బాగుంటుంది. నేను చాలా కూడికలు హాజరైనప్పటికీ ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం, మీరు ఇక్కడే ఉండి ఇక్కడే భోజనం చేసుకుంటూ 24 గంటలు దేవుని సన్నిధిలో గడిపే విధంగా నిర్ణయం తీసుకొని ఉండటం అన్నది ఇది మామూలు విషయం కాదు. దానికి తోడుగా సంఘమును బలపరచుటకు సిస్టర్ గారు నీటి చుక్క కూడా ముట్టకుండా ఏకంగా 9-10 రోజుల పాటు ఆహారము, నీరు మరియు నిద్ర, మనిషి బతకాలంటే ఇవే కదండి కనీసము అవసరము, ఇవి కూడా విడిచిపెట్టి
మరి ఆ విధంగా తీర్మానం చేసుకొని దృఢమైన సంకల్పంతో నేను అనేక మందిని దేవునిలోకి నడిపించాలనే ఆలోచన, ఆ మనస్సు, అది చాలా గొప్ప విషయం. ఇక్కడికి వచ్చాను కనుక సిస్టర్ గారిని పొగుడుతున్నానని దయచేసి ఎవరు అనుకోకండి. ఎందుకంటే ఒక్కరోజు నీరు ఆహారం మానేయడం వేరు, ఏకంగా 9-10 రోజులు నీరు ఆహారం మానేసి దేవుని వాక్యమే, దేవుని సన్నిధే నాకు జీవాహారమై ఉందని ఉండటం అది మామూలు విషయం కాదు. కొన్ని సందర్భాల్లో అక్కడికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని కడుపు నిండా తిని వచ్చేవాళ్ళు ఉంటారు సాధారణంగా. కొన్ని చోట్ల ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆలస్యం అవుతుందేమో, పొద్దునే కొంచెం స్వీకరించి వెళ్తే బాగుంటుంది కదా అని ఆలోచించి వచ్చేవారు ఉంటారు. కానీ ఇలా సమర్పించుకొని జీవించడం అనేది గొప్ప విషయం. అది కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఈ 2 పదాలకున్న వ్యత్యాసం ఒకసారి గమనించండి, ఎంత బాగుంటుందో. 5వ అధ్యాయం 1వ వచనం, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఎంత బాగుంది మాట ఇది. అంటే భూమి మీద ఉన్న ఈ ప్రస్తుత నివాసాన్ని మరో తెలుగు పదంతో ఉపయోగించాడు. ఏమిటది? గుడారం అనే పదాన్ని ఉపయోగించాడు. టెంట్. పరలోకం నుండి ఉన్న ఆ నివాసాన్ని గుడారము అనకుండా నిత్యమైన నివాసము అన్నాడు. టెంట్ బలంగా ఉంటుందా, లేకపోతే నిర్మించబడిన నివాసము బలంగా ఉంటుందని ఆలోచిస్తే టెంట్ ఎలాగైనా చినిగిపోవాల్సిందే. గుడారం బలమైనది కాదు, నివాసమే బలమైనది. ఇక్కడ మాత్రమే కాదు, పేతురు గారు రాసినటువంటి పత్రికల్లో పేతురు గారు కూడా ఉపయోగించిన పదజాలం, పేతురు గారు రాసినటువంటి పత్రికలలో 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు 2 కలిసి ఉన్నాయి, చదువుదాం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. గుడారములో ఉన్నంత కాలం నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను అంటున్నారు పేతురు గారు. అంటే పేతురు గారు ఉపయోగించినటువంటి పదం కూడా నివాసము అనకుండా గుడారము అన్నాడు. మరి గుడారానికి నివాసమునకు తేడా ఏమిటి? గుడారం బలహీనమైనది, నివాసము నిత్యమైనది, బలమైనది. కొన్ని సందర్భాల్లో అడవుల్లో విధులు నిర్వహిస్తుంటారు కొందరు, డిఫెన్స్ ఫోర్సెస్ ప్రత్యేకంగా. అక్కడికి వెళ్ళి నివాసాలు ఏర్పాటు చేసుకోరు. ఏం ఏర్పాటు చేసుకుంటారు? టెంట్ వేసుకుంటారు. గుడార్. పని అయిపోతానే ఏం చేస్తారు? టెంట్ తీసి మడిచిపెట్టేసి మళ్ళీ ఆ తర్వాత వారికి ఏర్పాటు చేసిన క్వార్టర్స్ ఉంటాయి, క్వార్టర్స్కి లేదా వాళ్ళ ఇండ్లకు వారు ప్రయాణం చేసి వెళ్ళిపోవటం. ఇంకా కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాలలో మొదట మన జీవనం, మన పూర్వీకుల జీవనం చిన్న చిన్న గుడారాలే. పెంకుటిల్లు కంటే దానికంటే ముందు తాటాకులతో, బోధతో, ఇంకా కొంచెం ప్రాచీన కాలంలోకి వెళ్తే ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు నివాసాలు ఏర్పాటు చేసుకోలేదు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటుకున్న తర్వాత
అరణ్యంలో నివాసాలు ఏర్పాటు చేసుకోలేదు, వారు వేసుకున్నది గుడారాలు. వారు ఏ ఆలోచనతో నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేదు. అరణ్యంలో మేము కొంచెం కాలమే కదా ఉండేది, మేము చేరుకోవాల్సిన వాగ్దాన దేశం వేరు కదా, దేవుడు మాకు చెప్పిన ప్రామిస్డ్ ల్యాండ్ అనేది ఒకటి ఉంది కదా, మేము అక్కడికి వెళ్ళాలి. ఆ వాగ్దాన దేశానికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి. మరి అక్కడికి చేరుకునేంత వరకు మేము ఎందులో ఉండాలి? గుడారాల్లో ఉండాలి. అది పాత నిబంధన. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయారో అక్కడ భవనాలు కట్టుకున్నారు, కోట గోడలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద నివాసాలు ఏర్పాటు చేసుకొని రాజ్య పరిపాలన మొదలు పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అంటే అటు పాత నిబంధన మనకు నేర్పించేది మరియు క్రొత్త నిబంధన నేర్పించేది గుడారాలలో జీవితం శాశ్వతం కాదు, తాత్కాలికమే. తాత్కాలికమైన గుడారాలలో ఉన్నంత కాలం దృష్టి అంతా దేని మీద ఉండాలని చెబుతుంది? శాశ్వత నివాసం మీద దృష్టి ఉంచండి, శాశ్వత లోకం మీద దృష్టి ఉంచండి, స్థిర నివాసం ఎక్కడ ఉంటుందో అక్కడికి ప్రయాణం చేయండి అనే సందేశం చాలా స్పష్టంగా అందుతుంది. కాబట్టి విన్న ఈ కొద్ది మాటల్లో మనకు అర్థమవుతుంది, గుడారంలో ఉన్న వారి ఆలోచన అంతా దేని మీద ఆలోచన కలిగి ఉండాలట? నిత్య నివాసం మీద ధ్యాస ఉండాలి. బానిసలుగా దాస గృహంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నంత వరకు వీళ్ళు దాసగృహంలోనే ఉన్నారు. కానీ దేని కొరకు ఎదురు చూశారు? ఒకరోజు మాకు విమోచన, ఒకరోజు మాకు విడుదల వస్తుంది, ఆ దినం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మాకు విమోచన దినం సంభవించినప్పుడు ఈ దాసగృహంలో నుండి బయటపడి ఎక్కడికి వెళ్ళిపోతాం? మా సొంత దేశానికి ప్రయాణం చేస్తాం. ఈ సొంత దేశమునకు ప్రయాణం చేసే ఈ జీవిత యాత్రలో కొద్ది రోజులు తాత్కాలికంగా మేము గుడారంలో ఉండాలి అనే స్పష్టత వారికి ఉంది ఆ రోజు. ప్రియులారా, ఈరోజు నేను ఒక సందర్భాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. యేసు ప్రభు ద్వారా మనకు లభించిన మేలేంటి? యేసు ప్రభు మనకు చేసిన మేలేమిటి అని ఆలోచిస్తే 16-17 వచనాలలో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యం. ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? చాలా సిస్టర్, ఈ 2 వచనాల్లో ఒకటి మరణ శాసనం అట. ఆ మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణం అవశ్యం. ఆ శాసనము వ్రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును, అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా అని ఒక శాసనం గురించి మాట్లాడుతున్నాడు. మనకు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టి అందులో ప్రధానంగా 2 భాగాలు చేసి మనకు అందజేయడం జరిగింది. మొదటి భాగం ఏంటి? పాత నిబంధన. రెండవ భాగం క్రొత్త నిబంధన. ది ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ది న్యూ టెస్టమెంట్. విందాం, చాలా చాలా జాగ్రత్తగా విందాం కొద్ది నిమిషాలు. ఏమిటి ది ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ద న్యూ టెస్టమెంట్? మనం చదువుకున్న 16-17 వచనాల్లో, ఇక్కడ ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఆ 9వ అధ్యాయం 16-17 వచనాలు చదవగలరా? ఎవరి దగ్గర ఉందా ఇంగ్లీష్ బైబిల్ ఇక్కడ? ఎనీబడి? లేదంటే నేను నా ఫోన్ ఉందా నాన్న? కెన్ యూ రీడ్ లిటిల్ బాయ్? స్పష్టంగా చదవగలరా? మైక్ ఒకటి ఏమన్నా ఇంకొక మైక్ ఉంటే ఇవ్వండి. ఉందా మైక్ ఇంకొకటి ఏదన్నా ఇక్కడ? వెయిట్ బిడ్డ,
ఇంకొక మైక్ ఏదైనా ఉంటే మైక్లో చదవండి, లేదంటే అది ఇంగ్లీష్ బైబిల్ నాకు చదువుతాను. ఎక్కడ ఉంది చూడండి. హెబ్రీ పత్రిక లెటర్ టు హీబ్రూస్ చాప్టర్ నెంబర్ 9 వర్సెస్ నెంబర్ 16 and 17. హెబ్రీ పత్రిక 9, 16, 17 వచనాలు మైక్లో చదవండి. For there is a testament. For there is a testament. There must also. For. కొంచెం కష్టంగా ఉందేమో, నేను చదువుతాను ఆగండి. నేను నా ఫోన్లో తీసి చదువుతాను. I am reading Hebrews chapter number 9 verse number 16 and 17. For where a testament is, there must also of necessity be the death of the testator. నేను కింగ్ జేమ్స్ వర్షన్ చదువుతున్నాను. 16-17 వచనాలలో ఫర్ వేర్ అ టెస్టమెంట్ ఈజ్, టెస్టమెంట్ అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే 16వ వచనంలో మరణశాసనం, ఆ మరణశాసనం అనే తెలుగు పదాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడినటువంటి మొట్టమొదటి వర్షనే కింగ్ జేమ్స్ వర్షన్. హెబ్రీ భాషలో నుండి, గ్రీక్ భాషల్లో నుండి మరి ఆనాడు మొట్టమొదటిసారిగా తర్జుమా చేసినటువంటి ఇంగ్లీష్ వర్షన్స్లో కింగ్ జేమ్స్ వర్షన్ వాజ్ ద ఫస్ట్ వర్షన్. ఐ థింక్ Ovid has the mic now. Can you read it now? Is it working? Yeah. All right, please. For where a testament is, there must also of necessity be the death of the testator. Testament and testator అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే హెబ్రీ పత్రిక 9, 16, 17 వచనాల్లో మరణ శాసనం అనే తెలుగు పదాన్ని ఇంగ్లీష్లోకి వచ్చేసరికి టెస్టమెంట్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు అక్కడ. టెస్టమెంట్ మనకు దేవుడు ది హోలీ బైబిల్ అని చేతిలో పెట్టి, పరిశుద్ధ గ్రంథం అని చేతిలో పెట్టి, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవగానే 2 టెస్టమెంట్లు కనపడుతున్నాయి. ఒకటి ది ఓల్డ్ టెస్టమెంట్, 2 ద న్యూ టెస్టమెంట్. మరి టెస్టమెంట్ అంటే ఏమిటి ప్రభా, మాకు కొంచెం తెలుగులో అర్థమయ్యేట్టు చెప్పవా అని అంటే ఆయన అంటున్నాడు, తెలుగులో మీకు తర్జుమా చేసి ఇచ్చాను కదా నాయన, మరి టెస్టమెంట్ అంటే మరణ శాసనం అంటున్నాడు అక్కడ హెబ్రీ పత్రిక 9, 16, 17. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యం అంటున్నాడు అక్కడ. అంటే టెస్టమెంట్ అంటే ఒక శాసనం. ఆ శాసనాన్ని ఇంకా మన వాడుక భాషలోకి తీసుకొని వస్తే, ఒకవేళ మీ దగ్గర న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అనే బైబిల్ ఉంటే, NIV ఉంటే ఒకవేళ, అందులో టెస్టమెంట్ అనే పదాన్ని ఉపయోగించకుండా WILL విల్ అని ఉపయోగించింటాడు. విల్ అంటే ఏమిటి? ఐ విల్ గో, వేర్ విల్ యూ గో, ఆ విల్ కాదు, గ్రామర్లో ఉన్న ఆ పదాలు కాదు. ఇక్కడ విల్ అంటే వీలునామా అంటారు చూసారా, తెలుగులో వీలునామా అంటారు చూసారా. వీలునామా ఎప్పుడు రాస్తారు? ఒక ధనవంతుడైనటువంటి ఒక తండ్రికి భూములు, భవనాలు, ఆస్తులు, బ్యాంకులో బ్యాలెన్సులు ఇలాంటివి ఉంటే తన పిల్లలకు పంచిపెట్టడానికి ఏమి రాసి పెడతారంటే వీలునామా రాసి పెడతారు. ఈ వీలునామా యొక్క ప్రత్యేకత, అది అమలు పరచబడాలి అని అంటే, మీరు ఆలోచించండి, వీలునామా అమల్లోకి రావాలంటే ఎప్పుడు వస్తుంది అది? నేనే ఉన్నానండి, నాకేదో చిన్న ఆస్తి ఉంది అనుకుందాం కొద్దిసేపు, 2 పిల్లలు, కొడుకు, కూతురు, నేను ఒక వీలునామా రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను? ఆర్ శాంసన్ పీటర్స్ అని నేను, నాకు పలానా చోట ఆస్తులున్నాయి, ఈ భవనం ఇది, నా బ్యాంకులో బ్యాలెన్స్ ఇంత, మాకున్నటువంటి బంగారం వెండి ఇంత, కాబట్టి ఇది ఎవరికి చెల్లాలి అని అంటే నా తదనంతరం మరి నా భార్య పెడుతుంటే భార్యకి రావాలి, ఒకవేళ మేమిద్దరం కూడా లేమనుకోండి, మా తదనంతరం ఇప్పుడు అది ఎవరికి రావాలి? నా కుమార్తెకు, నా కుమారునికి రావాలని ఒక పత్రం రాసి పెట్టి చాలా జాగ్రత్తగా పెట్టాను. నేను బ్రతికున్నా, నా పత్రం కూడా బ్రతికే ఉంది.
ఇంకా ఉంది అది ఒక చోట. ఇప్పుడు ఆ పిల్లలు ఆ వీలునామా ప్రకారంగా ఆ ఆస్తిని పొందుకోవాలంటే నేనేమవ్వాలి? ఇప్పుడు నేనేమైపోవాలి? ఐ మస్ట్ పాస్ అవే. నేను చనిపోవాలి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నేను బ్రతికుండగానే నేనేం చేశాను? ఇప్పుడు ఒక విల్ రాసి పెట్టా, ఒక వీలునామా రాసి పెట్టా. ఆ వీలునామాలో ఉన్న దాని ప్రకారంగా నా బిడ్డలు ఆస్తి పొందుకోవాలంటే, నా బిడ్డలు ఆస్తి పొందుకోవాలంటే నేను బ్రతికున్నంత కాలం ఆ వీలునామా అమల్లోకి వచ్చే అవకాశమే లేదు. ఆ వీలునామా అమల్లోకి రావాలి అని అంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏమైపోవాలి? నేను చచ్చిపోయి తీరాల్సిందే. నేను చనిపోవాలి. నేను చనిపోతేనే ఆ వీలునామానికి ఒక విలువ, అది అమల్లోకి రావడం జరుగుతుంది. ఈ వీలునామా అనే సాధారణ తెలుగు పదాన్ని మనకి ఇంకా కొంచెం దగ్గరగా అర్థమయ్యే విధంగా బైబిల్లో ట్రాన్స్లేట్ చేసిన పదాల్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ లాంటి లాంగ్వేజ్లో అయితే WILL విల్ అనేదాన్ని రాశారు. ఒకవేళ ఎక్కడైనా మనుషులు పొరపాటు చేస్తారేమో అని కొన్ని ప్రాచీన ప్రతుల్లోకి వెళ్తే మనం తెలుగులో ఉపయోగించే వీలునామా, ఇంగ్లీష్లో ఉపయోగిస్తున్నటువంటి విల్ అనే ఆ పదాన్నే ప్రాచీన ప్రతుల్లోకి వెళ్ళేసరికి దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో టెస్టమెంట్ అనే దాన్ని ఉపయోగించాడు. తెలుగు బైబిల్లో శాసనం అన్నాడు. ఆ శాసనానికి ముందు ఒక పదాన్ని చేర్చాడు, అదే మరణ శాసనం. ఇప్పుడు హెబ్రీ పత్రిక 9:16 ప్రకారంగా మరణ శాసనం అనేది ఒకటి రాశారట. ఆ మరణ శాసనం అనేది ఒకటి రాసి జాగ్రత్తగా భద్రపరిచి పెట్టాడు. ఎన్నాళ్ళు ఇది ఇలానే ఉంటుంది? ఇది అమల్లోకి రావాలంటే వ్రాసిన వ్యక్తి ఇప్పుడు ఏమవ్వాలి? మరణించాలి. వ్రాసిన వ్యక్తి మరణించాలి. మరణిస్తేనే తండ్రి యొక్క ఆస్తిలో పిల్లలు ఏమవుతారు? ఇప్పుడు వారసులు అవుతారు. ఇప్పుడు నేను వీలునామా రాసాను దాకా, ఆ వీలునామాలో ఉన్నటువంటి ఆస్తికి నా బిడ్డలు వారసులు అవ్వాలి. నా బిడ్డలు ఈ వీలునామా ప్రకారంగా వారసులు అవ్వాలంటే ఇప్పుడు నేనేమవ్వాలి? నేను చనిపోవాలి. సిస్టమ్ చూడండి ఎంత బాగుందో ఇది. కాబట్టి మరణ శాసనం, ఈ టెస్టమెంట్ ఏ విధంగా రాయబడింది అంతే కదా. అది అమల్లోకి రావాలంటే మొదట రాయబడాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్? ముందు ఆయనకు ఒక ఆలోచన కలగాలి, నా తదనంతరం ఈ ఆస్తి ఎవరికి దక్కాలి. ఆలోచన వచ్చిన దానిని ఇప్పుడు వ్రాతపూర్వకంగా ఒక చోట పెట్టాలి, లిఖితపూర్వకంగా ఒక చోట రాయాలి. మరి లిఖితపూర్వకంగా ఈ మరణ శాసనం ఎలా ఉందో, ఎలా దీనిని ఏర్పాటు చేసి భద్రపరిచి జాగ్రత్తగా పెట్టాడో ఒకసారి చూద్దాం మనం బైబిల్లో నుండి. బైబిల్లో ఉన్న కొన్ని విలువైన విషయాలను మీకు పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు మరొకసారి మనం చదివినవే, జీవితకాలంలో ఇవి చదివే ఉండవచ్చు. ఈ మాటలు మీరు చదువుతున్నప్పుడు ఇవి ఏ సందర్భానికి సంబంధించినవి, ఎవరి గురించి వ్రాయబడిన మాటలు, ఇవి ఎప్పుడు నెరవేర్చబడ్డాయి, అవన్నీ ఒకసారి చదువుతూ ఉండగా మీరు ఆలోచించండి. కీర్తన గ్రంథము 16వ కీర్తన, సామ్ నంబర్ 16. వచనం చెప్పే ముందు మనం ఎక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాము? ఇప్పుడు గుడారంలో ఉన్నంత కాలం దేని మీద మన ఆలోచన ఉంటుంది? నా సొంత నివాసంకి వెళ్ళాలి, నిత్య నివాసములకు వెళ్ళాలి. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోనికి వెళ్ళి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేంత వరకు ఎందులో నివసించారు? అరణ్యంలో, గుడారాలలో నివసించుకుంటూ వచ్చారు. గుడారాలలో ఉన్నంత కాలం వారి ధ్యాస అంతా దేని మీద ఉందంటే ఎప్పుడెప్పుడు వెళ్తాం అబ్బా మా వాగ్దాన దేశానికి, మమ్మల్ని దేవుడు ఎప్పుడు నడిపిస్తాడబ్బా, ఎక్కడికి వెళ్ళిపోవాలబ్బా ఆలోచించుకుంటూ ఉన్నారు ఆ సుదీర్ఘ ప్రయాణాల్లో. మరి అక్కడికి వెళ్ళి ఆ వాగ్దాన దేశాన్ని పొందుకోవాలంటే అది ఎవరో ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇస్తేనే అది సాధ్యమవుతుంది. అదొక ఛాయలా, ఒక సాదృశ్యంగా కనబడుతుంటే
మనము ఆ వారసులం అవ్వాలంటే ఎవరో మనల్ని వారసులుగా మార్చాలి, చేయాలి. మీరు ఈ రీతిగా వారసులు అవుతారని ఒక ఆయన ఒక శాసనం రాసి పెట్టాడట. ఆ శాసనానికే హెబ్రీ పత్రిక 9:16లో మనం చూసినది దానిని మరణ శాసనం అని పిలిచాడు. అది అమల్లోకి రావాలనంటే రాసిన వ్యక్తి ఇప్పుడు ఏమవ్వాలి? చనిపోయి తీరాలి. మరి ఆ వీలునామా ఎలా ఉంది, ఆ టెస్టమెంట్ ఎలా ఉంది అని వెతికితే ఆ టెస్టమెంట్కి సంబంధించి మనకు కొన్ని ఆధారాలు కనబడుతున్నాయి. ఆ వీలునామాలో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఏమేమి రాశాడు? 16వ కీర్తన 10-11 వచనాలు చూద్దాం. ఇది ఎవరి గురించి రాయబడి ఉన్నాయి అని ఒకసారి మనం మనసు పెట్టి ఆలోచిద్దాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనీయవు, జీవ మార్గమును. చాలు సిస్టర్. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అనే మాట ఉంది. అది ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం మనం? క్రిస్మస్ రోజా, గుడ్ ఫ్రైడే రోజా, ఈస్టర్ రోజా? యేసు ప్రభు శిలువ మీద మరణించిన తర్వాత 3వ దినాన తిరిగి లేచినప్పుడు చూసారా, ప్రభు యొక్క శరీరం కుళ్ళిపోలేదు, ఆయన తిరిగి లేచాడని ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటాం. అంటే పాత నిబంధనలో మనకు కనబడుతున్నాయి మరణ శాస్త్రానికి సంబంధించిన కొన్ని విలువైన ఆధారాలు. ఇంకా వెళ్దాం. ఇదే కీర్తన గ్రంథంలో 22వ కీర్తన చూద్దాం. సామ్ నంబర్ 22, కీర్తన గ్రంథము 22 మొదటి వచనాన్ని చూద్దాం. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక. చాలు. నా దేవా నీవు నన్నేల విడనాడితివి అనే మాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? యేసు ప్రభు సిలువ మీద పలికిన మాటల్లో, ఆ 7 మాటలలో ఇది ఒక మాట అని ఏలి ఏలి లామా సబక్తాని అని రోజు జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మాటకు అర్థం నా దేవా నీవు నా నేల విడనాడితివి, నీవు నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటే హెబ్రీ పత్రిక 9:16 ఎంత చక్కగా అలా విడిపోతుంది చూడండి. మరణ శాసనం అనేది వ్రాసింది ఎవరు అనంటే ఒకనాడు ఆత్మరూపిగా ఉన్నటువంటి యేసు ప్రభువే తన గురించి పాత నిబంధనలో ఈ ప్రవచనాలన్నీ వ్రాసి జాగ్రత్తగా, నేను త్వరలో రాబోతున్నాను, త్వరలో వచ్చి మీ కొరకు ప్రాణం పెట్టబోచున్నాను. ఇట్ వాజ్ ఎ ప్రామిస్ అండ్ ఇట్ వాజ్ ఎ ప్రిపరేషన్. పాత నిబంధన అని మనం పిలుస్తున్నాం. మరి దీన్ని ది ఓల్డ్ టెస్టిమెంట్ అని ఎందుకు పిలుస్తున్నారంటే ఒక ప్రామిస్ని పొందుకొనుటకు పాత నిబంధనలో ఉన్న ప్రజలందరినీ ఆయన ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు, సిద్ధపరచుకుంటూ వచ్చాడు. నేను ఒక విషయం అడుగుతాను, మనందరికీ బాగా పరిచయం ఉన్న ఒక మాట. యేసు ప్రభు బేత్లెహేంలో జన్మించినప్పుడు మొదట గొర్రెల కాపరులు వెళ్ళి ఆయనను చూడడం జరుగుతుంది. ఆ తర్వాత కొద్ది కాలానికి తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. సాధారణంగా క్రిస్మస్ అనే పండుగ మనం జరుపుకున్నప్పుడు అనేక ప్రాంతాలలో ప్రభు యొక్క జననం గురించి స్కిట్ వేస్తుంటారు పిల్లలు. గొర్రెల కాపరులు వచ్చారు, చూశారు, జ్ఞానులు వచ్చారు, బంగారు బోళము సాంబ్రాణి తీసుకొని వచ్చారు, ఇలాంటి స్కిట్ వేసి చూపిస్తుంటారు. ఒకసారి ఆలోచిద్దాం, అక్కడి వరకే మనం సంతృప్తి చెందుదామా, లేకపోతే జ్ఞానులు వేరే ఉద్దేశంతో ప్రభు వద్దకు ఆయనను చూడడానికి వస్తూ ఉండవచ్చా? వారిని పిలిచిండేదే బైబిల్ జ్ఞానులు అన్నారు. అలాంటి జ్ఞానులు ఏమాత్రము ప్రయోజనం లేకుండా అంత దూరం నుండి బెత్లెహేం వరకు ప్రయాణం చేయడం ఏంటి? లేదండి, వారికి ఆకాశంలో నక్షత్రం కనపడింది,
ఆ నక్షత్రం కనపడి అది ప్రయాణం చేస్తుంటే దాన్ని చూసుకుంటూ ఇటు వచ్చారు అని పైపైకి చెప్పుకుంటే ఎలా? వాళ్ళు వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ జ్ఞానులు ప్రభువును చూడడానికి వచ్చినప్పుడు వారు మాట్లాడిన మాటలు హేరోదు రాజు వద్దకు వచ్చి 2వ అధ్యాయంలో ప్రారంభపు వచనాలు ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రారంభపు వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు చాలు సిస్టర్, తూర్పు దిక్కున ఒక నక్షత్రం చూశారట. ఇది ఆయనదాన్ని గుర్తుపట్టారట. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు కనబడుతుంటాయి, కానీ ఆ రోజు ప్రత్యేకంగా ఒక వింతైన తార కనబడేసరికి ఇది ఆయనదేని గుర్తుపట్టారు. నక్షత్రం ఏమైనా మాట్లాడిందా? నక్షత్రం మాట్లాడలేదు, కానీ కనబడింది. నక్షత్రం వచ్చి మాట్లాడింది కాదు, నక్షత్రం కనబడింది. నక్షత్రం కనబడగానే ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు, మీరు ఆలోచించండి, ఇది మత్తయి సువార్త మనం చదివినటువంటిది. మత్తయి సువార్త 2వ అధ్యాయం చదివిండేది. అప్పటికే పాత నిబంధన అయిపోయింది. పాత నిబంధన ఒకసారి వెతికితే మనకు ఎన్ని దేశాలు కనబడుతున్నాయి. ఐగుప్తు కనబడుతుంది, పాత నిబంధనలో కూషు దేశాలు కనబడతాయి, పాత నిబంధనలో మోయాబు దేశం కనబడుతుంది, అమ్మోనీయుల దేశం కనబడుతుంది, అటు సిరియా దేశం కనబడుతుంది. చివరికి ఎస్తేరు గ్రంథం చదివితే అక్కడ హిందూ దేశం మొదలుకునే మన దేశం గురించి కూడా ప్రస్తావించబడుతుంది. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉంటుంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి ఎన్ని దేశాలలో ఈ నక్షత్రం ఇశ్రాయేలు దేశంలో ఉన్న బెత్లెహేములో పుట్టిన ఒక రాజును చూపిస్తోంది అని వాళ్ళు ఎలా గుర్తుపట్టారు? నక్షత్రం మాట్లాడలేదు. వారు సాధారణ మనుషులు కాదు, వారు జ్ఞానులు అని రాయబడింది అక్కడ. అంటే ఈ జ్ఞానులకు ఏం తెలిసి ఉండాలి? ఒకరోజు ఆకాశంలో మాకు ఒక నక్షత్రం కనబడుతుంది, ఎందుకంటే పుస్తకాలు గ్రంథాలు చదివినప్పుడు మాకు యాకోబులో నక్షత్రం కనబడుతుందనే విషయం మేము ఒక పాయింట్ చదువుకున్నాం. యాకోబులో నక్షత్రం కనబడుతుందన్న విషయం మేము చదువుకున్నాం. ఆ నక్షత్రం కనబడగానే ఇది ఇశ్రాయేలు దేశానికి సంబంధించినదే, అక్కడికే మాకు దారి చూపిస్తుందని వాళ్ళు గుర్తుపట్టారు. ఇందులో ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇప్పుడు మన దేశంలో చాలామంది సైంటిస్టులు ఉన్నారండి, చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇస్రో నెల్లూరు పట్టణంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇస్రో సైంటిస్టులు రాకెట్లు లాంచ్ చేయడము, చంద్రయాన్ లాంటివి తయారు చేయడము, చంద్రుని దగ్గర పంపించడము, ఇలాంటివన్నీ. మన దేశంలో ఉన్న జ్ఞానులు అలా వేరే దేశానికి వెళ్తున్నారు అని అంటే మన దేశ పర్మిషన్ అవసరమా లేదా చెప్పండి? ఖచ్చితంగా అవసరం. ఆ కాలంలో వేరే దేశానికి సంబంధించిన జ్ఞానులు మరో దేశానికి వెళ్ళి అడిగిన ప్రశ్నే, అప్పటికి స్థానికంగా హేరోద్ అనే అధికారి ఉన్నాడు, హేరోద్ అనే రాజు ఉన్నాడు, యూదయ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు హేరోదు రాజు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హేరోదు రాజు వద్దకు వెళ్ళి అడిగారు, నీకు తెలియకుండా మీ దేశంలో ఇంకొక రాజు పుట్టాడు అని చెప్పారు. అక్కడ విషయం డిస్క్లోజ్ చేసేశారు. అక్కడ ఒక రాజు సింహాసనం మీద కూర్చుంటే ఏ ఆశతో ఉంటాడు? నా తదనంతరం ఈ సింహాసనం మీద నా కుమారుడే కూర్చోవాలి కానీ ఇంకొకరు కూర్చోకూడదు అనే ఆలోచనలో ఉంటారు ఎవరైనా. ఇప్పుడు మనకు ఆస్తుందనుకోండి, ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తాం? మనకు జన్మించిన బిడ్డలకి ఇవ్వాలని ఆలోచిస్తాం. అసలు హేరోదు రాజు 2 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళందరూ ఎందుకు చంపాడు? నేను కదా రాజు, ఈ రాజ్యం మీద ఈ సింహాసనం మీద కూర్చోవాలంటే నా తర్వాత నా బిడ్డలే కూర్చోవాలి కానీ ఆశ, లేకపోతే నా వాళ్ళు కూర్చోవాలి. ఈ జ్ఞానులు వచ్చారు. ఈ జ్ఞానులు వచ్చి
అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని అడిగారు. అంటే ఇప్పుడు నాకు పోటీ, నాకు కాంపిటీటర్ ఇదే దేశంలో నాకు తెలియకుండా ఎక్కడో పుట్టాడు. అంటే నా సింహాసనానికి ఇప్పుడు ఏం పడింది? దెబ్బ పడింది. అతి త్వరలో, అంటే నా సింహాసనం ఇప్పుడు చాలా తక్కువ కాలం ఉండబోతుంది, కాబట్టి నేను ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉండకూడదని 2 ఏళ్ల లోపు ఉన్న బిడ్డలందరినీ హతమార్చడానికి ప్లాన్ చేసుకొని అలా ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి లేఖనం నెరవేర్పు కొరకు అలా జరిగిపోయింది అది. కానీ ఆ జ్ఞానులు వేరే దేశం నుండి మరో దేశానికి ప్రయాణం కట్టి బంగారు, బోళము, సాంబ్రాణి, ఇంకా చెప్పనా, మనం సాధారణంగా స్కిట్ వేసినప్పుడు ముగ్గురిని చూపిస్తుంటాం. ముగ్గురు చూపిస్తుంటాం. ఎందుకు ముగ్గురిని చూపిస్తుంటామో తెలుసా? 3 పదార్థాలు తీసుకొచ్చారు కనుక. ఏమిటా 3 పదార్థాలు? అంటే ఒక వ్యక్తి బంగారం తీసుకొచ్చాడు, ఇంకో వ్యక్తి సాంబ్రాణి తీసుకొచ్చాడు, ఇంకో వ్యక్తి బోళం తీసుకొచ్చాడు. అలా డివైడ్ చేసుకుంటాం, అది మన యొక్క అండర్స్టాండింగ్ని బట్టి. కానీ ఆ రోజు ఎంతమంది జ్ఞానులు ఉన్నారో మనకు తెలియదు. 3 జ్ఞానులు అని చెప్పలేదు అక్కడ బైబిల్. 3 అని మనం ఎందుకు డిసైడ్ అయ్యామంటే 3 వస్తువులు తీసుకొచ్చారు కనుక. అందులో 10 మంది బంగారు, ఇంకొక 5 మంది సాంబ్రాణి, ఇంకొక 5 మంది బోళం పట్టుకొచ్చారనుకోండి. మొత్తం ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 10 మంది బంగారం, 5 మంది బోళం, 5 మంది సాంబ్రాణి, మొత్తం ఎంతమంది అయ్యారు? 20 మంది అయ్యారు. ఇప్పుడు 5 5 + 10. అక్కడ ఎంతమంది వచ్చారని మనకు క్లారిటీ లేదు. తీసుకొని వచ్చిన 3 పదార్థాలను బట్టి మనం 3 డిసైడ్ అయిపోయాం. అంటే ఇంతమంది జ్ఞానులు బాగా పరిశీలించి నక్షత్రం కనపడగానే ఇది ఐగుప్తు సంబంధించినది కాదు, సిరియాకు సంబంధించినది కాదు, లేకపోతే మరొక గ్రీసు దేశానికి సంబంధించినది కాదు, ఇది కేవలం ఇశ్రాయేలు దేశానికి సంబంధించినదే అని పసిగట్టి గుర్తుపట్టి వచ్చారు. మరి ఆ దేశంలో ఉన్న వాళ్లకు, ఆ తూర్పు దేశంలో ఉన్న వాళ్లకు ఇది యేసు ప్రభువుకు సంబంధించినదే అని వారికి ఎలా తెలుసుండాలి అని ఆలోచిస్తే సంఖ్యాకాండంలో ఒక చిన్న క్లూ, ఒక ఆధారం కనబడుతుంది. బుక్ ఆఫ్ నంబర్స్, సంఖ్యాకాండము 24వ అధ్యాయం, చాప్టర్ నంబర్ 24, బుక్ ఆఫ్ నంబర్స్. మనకి ఇప్పుడు ఇలా ప్రింట్ చేయబడి పరిశుద్ధ గ్రంథం అందరి చేతుల్లోకి వచ్చినప్పటికీ చదువుకుంటూ వెళ్ళినా కొన్నిసార్లు ఇలాంటివి అలా బైపాస్ చేసుకుంటూ వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాంటిది ఇలా ప్రింట్ రూపంలో బైబిల్ యొక్క ప్రతులు ఆ కాలంలో లేనప్పుడు ఆ జ్ఞానులు ఏ రీతిగా తెలుసుకున్నారో, ఎక్కడెక్కడి నుంచి సంపాదించుకున్నారో ఆ పుస్తకాలను సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో 17వ వచనం చూద్దాం. వర్స్ నంబర్ 17. ఆయనను చూచుచున్నాను గాని, నేను ఒకరిని చూస్తున్నాను, ఆయన నాకు కనబడుతున్నాడు. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. చాలు సిస్టర్. నక్షత్రము ఆ యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. నక్షత్రము యాకోబులో ఉదయించును అనే మాట ఆ తూర్పు దేశపు జ్ఞానులు చదువుకొని ఉండాలి. మరి ఈ తూర్పు దేశానికి సంఖ్యాకాండము 24వ అధ్యాయం అక్కడికి ఎలా వెళ్ళి ఉండాలి? అదొక పెద్ద కంటిన్యూయేషన్ సిరీస్. మనము ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథము, ఇలాంటి గ్రంథాలు చదివితే రాజులు దేవుని వెంబడించినప్పుడు ఇశ్రాయేలీయులు బబులోను సామ్రాజ్యంలో చెరలోనికి కొనుక్కోబడతారు. ఇది మనకు తెలుసని నేను భావిస్తున్నాను. అష్షూరీయుల చెరలోనికి, బబులోను చెరలోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతారు. దానియేలు గ్రంథం మనం చదివితే
దానియేలు గారు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నవారు ఆ గ్రంథం రాయబడుతున్న సమయానికి వాళ్ళు ఇశ్రాయేల్లో లేరు. ఎక్కడున్నారు? బాబిలోన్లో ఉన్నారు, బబులోన్లో ఉన్నారు. వారు అక్కడ ఉండగా ఇర్మియా గారి ద్వారా ఈ గ్రంథాలు అటు వెళ్ళిపోతుంటాయి. మీరు అక్కడ ఉన్నారు, ఇవన్నీ వినండి, చదివించండి, వినిపించండి ప్రజలకని ఇక్కడ నుంచి గ్రంథాలు అటు ప్రయాణం చేశాయి, ఈ దేశం నుండి ఆ దేశానికి. అలా ఇశ్రాయేలీయులందరూ ఆ తూర్పు దేశాలలో ఉండగా విద్య అలా ప్రాకి అనేక ప్రాంతాలలో వారికి కూడా స్పష్టంగా అర్థమైంది, యాకోబులో ఒక నక్షత్రం వస్తుందట అని. ఇప్పుడు మనం ఉన్నాము, మన పొరుగు దేశాలు చాలా ఉన్నాయి. మన పొరుగు దేశాలు, లేకపోతే మరో ఖండమో, ఐరోపానో, ఆఫ్రికానో, ఆస్ట్రేలియానో, అమెరికాలో ఎక్కడో అక్కడెక్కడో చిన్న పసికందు పుడితే మన దేశంలో ఉన్న జ్ఞానులు ప్రయాణం చేసుకొని పోయే సందర్భాలు ఉండవు. ఆలోచించండి ఒకసారి. సాధారణంగా మన దేశంలో ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద అధికారులు మరో దేశానికి ఏదో పనుంటైనా వెళ్ళడము, లేకపోతే ఆ దేశానికి ఒక వ్యక్తి ఎలక్షన్స్లో ఎన్నిక కాబడితే ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకమైన ఆహ్వానం అందితే, అంతే కదా. ప్రపంచంలో చాలా డెమోక్రటిక్ కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు, ప్రజాస్వామ్య దేశాలు. వేరే దేశంలో ఎన్నికలు జరిగాయి, ఒక ఆయన ప్రైమ్ మినిస్టర్గానో ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడ్డాడు, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయాలి, ప్రామిస్ చేయాలి, ఓత్. మన దేశానికి ఆహ్వానం అందింది. ఈరోజు మా దేశంలో ఒక అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడండి, గౌరవప్రదంగా మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు రండి అంటే అప్పుడు ప్రయాణం చేసి వెళ్తారు మన వాళ్ళు. అలా ఆహ్వానాలు అవేమీ లేకుండా ఎవరు కూడా ప్రయాణం చేయరు. ఇది మనకు అర్థమైతే సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ప్రయాణం చేశారు తూర్పు దేశపు జ్ఞానులు. తమ సొంత ఆసక్తితో ప్రయాణం చేశారు తూర్పు దేశపు జ్ఞానులు. ఏమిటి ఆ ఆసక్తి? ఏమై ఉండవచ్చు ఆ శ్రద్ధ? మేము ఆయనను కనుగొనాలి, ఆయనను చూడాలి, ఈయన ఎవరో మేము తెలుసుకోవాలి, ఈ పసిబిడ్డను మేము చూడాలి అని పనిగట్టుకొని ప్రయాణం చేశారు. ఎందుకు ప్రయాణం చేశారో ఆలోచిస్తే ఇదిగో గ్రంథాలలో కనబడుతోంది. ఈ ఇశ్రాయేలీయులు బబులోనికి వెళ్ళే సమయానికి కీర్తనల గ్రంథంలో ఉన్న అనేక కీర్తనలు కూడా పూర్తయిపోయాయి. ఇంకా చెప్పనా, ఇశ్రాయేలీయులను పట్టుకొని వెళ్ళిపోయారే నెబుకద్నెజర్ అనే రాజు, అతని సైన్యం. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు మనకంటే ఇలాంటి యూట్యూబ్లు, పెద్ద పెద్ద థియేటర్స్ ఇలాంటివన్నీ ఉండి కొంచెం మైండ్ రిలాక్సేషన్ కొరకు మ్యూజిక్ ఆన్ చేసుకొని పెట్టుకుంటాం. అలోన్గా ఉన్నామనుకోండి, మంచి పాట విందాం, ఏదైనా మనసుకు నెమ్మది శాంతి కలుగుతుందేమో అని కొన్ని పాటలు పెట్టుకొని వినుకుంటూ ఉంటాం. కానీ పాత నిబంధన కాలానికి, ఈవెన్ న్యూ టెస్టిమెంట్ కాలానికి ఇలాంటి టెక్నాలజీ లేదు. వారు కొంచెం నెమ్మది పొందుకోవడానికి ఎవరో పాటలు పాడాలి, ఎవరో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయాలి. అలా ప్లే చేస్తుంటే ఆ పాటల ద్వారా మేము కొంచెం రిలాక్స్ అవ్వాలి. అయితే పాటలు ఎవరు బాగా పాడగలరు? ఈ ప్రపంచంలో చక్కగా పాటలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉందంటే కేవలం ఇశ్రాయేలీయులకు ఉంది. కాబట్టి మనం ఓ పని చేద్దాం, వీళ్ళని ఎలాగో పట్టుకొని వచ్చాం. ఎవరిని? ఇశ్రాయేలీయులను బబులోనీయులు చెరలోకి తీసుకెళ్ళిపోయారు కదా. కాబట్టి మీరందరూ ఓ పని చేయండి, కూర్చొని మేమందరం కూర్చుంటాము, మీరు పాటలు పాడండి, మీరు తంబూరులు సితారాలు తీసుకొని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయండి, మీరు పాడుతుంటే మేము నెమ్మది పొందుతాం. సరే ఏం పాట పాడతారు పాడండి అని చెప్పేసి ఎగతాళిగా పాటలు పాడించుకున్నారు వాళ్ళు. అలా పాడించుకున్నారు అనడానికి ఆధారం సామ్ నంబర్ 139, 139, 137 క్షమించాలి, 137, 137 కీర్తన. సామ్ నంబర్ 137లో దేవుని బిడ్డలైన ఈ ఇశ్రాయేలీయులను చెరగొనిపోయినప్పుడు శత్రువులు, దేవుని బిడ్డలైన శత్రువులు చెరగొనిపోయినప్పుడు ఆ శత్రువులందరూ కూర్చొని మిమ్మల్ని పట్టుకొచ్చాం కదా, మీకు ఎలాగో పాటలు పాడడానికి బాగొచ్చు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి వచ్చు, మీరు పాటలు పాడండి, సంగీత వాయిద్యాలు వాయించండి, మేము విని ఆనందపడతామని
వాళ్ళని కూర్చోబెట్టి పాటలు పాడించడానికి ప్రయత్నించారట. చూద్దాం అది 137 కీర్తన మొదటి నుండి. బబులోను నదుల యొద్ద కూర్చొని ఉన్నప్పుడు బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనం సీయోనును జ్ఞాపకం చేసుకొని మనం సీయోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదము యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచును గాక. చాలు సిస్టర్, ఈ 137 కీర్తన బాధతో రాస్తున్నటువంటి కీర్తన. ఏమిటి? బబులోను నదుల యొద్ద ఈ ఇశ్రాయేలీయులు చెరపట్టబడి కూర్చొని ఉంటే, యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని ఉంటే, వారి మధ్య ఉన్నటువంటి ఈ శత్రువులు, మీకు ఎలాగో పాటలు బాగొచ్చు, సంగీత వాయిద్యములు వాయించడానికి బాగొచ్చు, మీరు పాటలు పాడండి, సంగీతం వాయిద్యములు వాయించండి, మేము కూర్చొని ఆనందపడతాం, ఉల్లాసం పొందుతామని ఆ బబులోనీయులు ఇశ్రాయేలును కోరారట. ఆ బబులోనీయులు ఇశ్రాయేలును కోరారు. ఎక్కడ? బాబిలోన్లో. బబులోన్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ దేశం. మొన్న వరకు సద్దాం హుస్సేన్ ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ ఇరాక్ దేశంలో మేము యెరూషలేములో పాడే పాటలు ఇక్కడ ఎలా పాడతామని వీళ్ళు ఆలోచిస్తున్నారట. మందిరంలో కదా, ఇక్కడ ఎలా పాడగలం చెట్లకి? వీళ్ళు ఈ విధంగా మా వలన ఎగతాళిగా, హేళనగా. కానీ వాళ్ళు అలా అడిగారు. ఆ తర్వాత వీళ్ళు పాటలు పాడారేమో శత్రువుల యొక్క ఒత్తిడి తట్టుకోలేక. కానీ పాటలకున్న శక్తి ఏమిటో చెప్పనా? పాటలకున్న శక్తి ఏమిటంటే, ఒక పాటను ఒక 2-3 సార్లు సంగీత వాయిద్యములతో కలిపి పాడుతున్నప్పుడు వినేవారి ఆలోచనలంతా మెల్లిమెల్లిగా ఆ పాటలతో నిండిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రెండే ఒక మాట అంటాను, దాని తర్వాత మీరు ఎత్తుకోగలరు. ఒక మాట చూద్దాం. యెహోవా నా చాలు. నేనేమన్నాను? యెహోవా నా అన్నాను, అంతే. యెహోవా నా అనగానే మిగిలిన సెంటెన్స్ మీరు పూర్తి చేసేసారు. అంటే ఈ పాట ఇప్పుడు ఏమైపోయింది? మీ మైండ్లో ఉండిపోయింది. అలా మీ మనసులో ఆ పాట అలా వచ్చేసింది. స్తోత్రం అనగానే స్తోత్ర జలంతో పాట వచ్చేసింది. అంటే 137 కీర్తనలో ఈ బబులోను దేశంలో పాటలు పాడండి అని బబులోనీయులు అడిగినప్పుడు ఈ ఇశ్రాయేలీయులు కీర్తనలు ఎత్తి పాడారేమో. అలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్ని పర్యాయాలు పాడారో మనకు తెలియదు. అలా మెల్లిమెల్లిగా ఈ కీర్తనలన్నీ అలా చెదురుకుపోయి దేశవ్యాప్తంగా పాటల కోలాహలం అలా నిండిపోయింది అనుకోవాలి. ఇప్పుడు ఎందుకు చెప్పనా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలలో పాటల కొరకు మాత్రమే ఉన్నటువంటి గ్రంథం ఏంటి? కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథంలో మనం ఇందాక ఒక 2 కీర్తనలు చదువుకున్నాం. ఒకటేమో 22వ కీర్తన, నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి అనే కీర్తన. అంటే 137 కీర్తనలో బబులోనీయులు పాటలు పాడండి అన్నప్పుడు ఇశ్రాయేలు ఇప్పుడు ఏ కీర్తన కూడా పాడుండాలి? సామ్ నంబర్ 22 కూడా ఎత్తుకొని పాడిండాలి. మనం చదువుకుంటున్నాం కీర్తనలు, 150 కీర్తనలు. వారేం చేశారు? వారు పాటలు పాడుకున్నారు. మనం చదువుకుంటున్నాం, వారు పాడుకున్నారు. ఈ పాటల ద్వారా తూర్పు దేశాలలో ఏం వెళ్ళిపోయింది? సువార్త వెళ్ళిపోయింది. ఈ పాటల ద్వారా ఒక ఆయన వస్తాడట, ఆయన ఒకరోజు అంటాడట, నా దేవా నీవు నా నేల విడనాడితివి అని అంటాడు. అయితే ఇంకొక సందర్భంలో ఆయన గురించి ఇంకొక మాట రాయబడింది. ఏం రాయబడిందంటే,
ఆయన శరీరము కుళ్ళు పట్టదట. ఆయన శరీరం ఎప్పుడు కూడా కుళ్ళు పట్టదు, నశించదు అనే ఒక కీర్తన మనం 16వ కీర్తన చదువుకున్నాం. ఇంకో మాట చూద్దాం. ఇదే కీర్తనలు 69వ కీర్తన, కీర్తన గ్రంథము 69వ కీర్తన 21వ వచనం చూద్దాం. 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. నాకు దప్పి అయినప్పుడు నాకు చిరకను త్రాగనిచ్చిరి. ఇది ఎక్కడి సందర్భం? దాహం అడిగినప్పుడు సిలువ మీద యేసు ప్రభు ఆయనకి ఏమందించారు? చేదైన చిరకను అందించారు. కానీ చేదైన చిరకను అందిస్తారు అన్నటువంటి ప్రవచనం ఎక్కడుంది? కీర్తన గ్రంథంలో కనపడుతోంది. ఇంకా చూద్దాం. ఇదే 69 కీర్తనలో 9వ వచనంలో, 69 కీర్తన 9వ వచనంలో, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఇలాంటి మాటలన్నీ ఆ రోజు బబులోను దేశంలో ఈ ఇశ్రాయేలీయులు పాడుకుంటూ సమాజంలోనికి అలా వెళ్ళిపోయాయి. పాటలన్నీ సమాజంలోనికి పాటలన్నీ వెళ్ళిపోయేసరికి పాటల ద్వారా ఏం వెళ్ళిపోయింది వారి మైండ్లలో? సువార్త వెళ్ళిపోయింది. ఇంకో పాట, బాసిల్లెను సిలువలో. మనం పుట్టినప్పుడు రాశారా, మనం పుట్టకముందు రాశారా? ఒకవేళ యవనస్తులు చిన్న పిల్లలు ఉంటే, పెద్దలంటే వాళ్ళు ఉండించవచ్చు బహుశా. ఈ పాట మాసిలమణి గారు గొప్ప సేవకులు రాసిన కాలానికి. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, ఈ పాట ఉంది కదా. ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు, యవనస్తులు, మీరు పుట్టినప్పుడు ఈ పాట రాశారా? మీరు పుట్టకముందే ఈ పాట రాశారా? మరి పుట్టకముందే రాసిన పాట మన నోట్లోకి ఎలా వచ్చింది? మన పితరుల నుండి వారు పాడుతూ ఉండగా మనం నేర్చుకున్నాం. అంటే పాటలకున్న శక్తి, ఒక తరం వారు రాసి పాడుతుంటే రాబోయే తరాల వారు నేర్చుకుంటున్నారు. అలా నేర్చుకుంటున్నప్పుడు శాశ్వత కాలం అలా సమాజంలో నిలిచిపోతున్నాయి. నాకు తెలిసి రాబోయే అనేక కాలాలలో ఈ నడిపించడం వాడుకుంటారు. బాసిల్లను సిలువలో పాపక్షం అనే పాటలు పాడుకోవడం, ఇవన్నీ కొనసాగుతుంటాయి. ప్రభు రాకడ పర్యంతం ఆకాశం నిలిచినంత కాలం ఈ పాటలు ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎన్ని కొత్త పాటలు వచ్చినా, ఇది మనం అర్థం చేసుకోగలిగితే, ఇశ్రాయేలీయులు బబులోను దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? దాదాపు వారు శిక్ష అనుభవించవలసినటువంటి కాలం 70 సంవత్సరాలు. ఏకంగా వారు శిక్ష అనుభవించాల్సినటువంటి కాలం 70 సంవత్సరాలు. దానికంటే ముందు అషూరు చెరలోనికి ఎప్పుడో వెళ్ళిపోయారు మిగిలిన ఇశ్రాయేలీయులు. యూదులేమో బబులోను దేశంలో 70 సంవత్సరాలు అయితే, దానికంటే ముందు ఇశ్రాయేలీయులు ఎప్పుడో వెళ్ళిపోయారు అషూరు చెరలోనికి. అంటే అక్కడికి వెళ్ళిన ప్రాంతాలలో ఇశ్రాయేలీయులు ఏం చేసుకుంటూ కూర్చున్నారు? భక్తిపరులైనటువంటి వారు దేవుని యందు విశ్వాసం విడవక కొందరు భక్తిపరులు అలానే నిలిచిపోయారు ఆ ప్రాంతాలలో. అలా నేర్పించుకుంటూ వెళ్ళిపోతే ఆ నోట ఈ నోట ఒక పరిశుద్ధుడున్నాడట, ఆయన శరీరం కుళ్ళిపోదట. ఒక పరిశుద్ధుడున్నాడట, ఆయనకు దేవుని ఇంటి మీద ఆసక్తి ఎక్కువగా ఉందట. ఆ ఆసక్తి ఏమంటుందంటే, ఈ దేవాలయమును చూడుడి, మీరు దాన్ని పడగొట్టుడి, 3 దినాలను దాన్ని లేపుతానని అంటాడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో. అన్నాడా లేదా చూద్దామా? యోహాను సువార్త అంటే కీర్తనలు 69లో రాయబడిన మాట, యోహాను సువార్తలో యేసు ప్రభు పలికిన మాట ఏ విధంగా నెరవేర్చబడుతుందో చూడండి. అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పెను ఆయన శిష్యులు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నది. ఎక్కడ రాయబడింది మాట? మనం చదివింది యోహాను సువార్త అయినా కీర్తన 69లో చదువుకొని ఇక్కడికి వచ్చాం. అంటే అర్థం ఏంటి? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువును గురించిన అనేక విషయాలు పాత నిబంధనలో రాయబడుతూ వరుస క్రమంలో అలా వస్తూ వచ్చాయి. ఇలా వాక్య రూపంలో కనబడుతున్న ఆయనే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ వాక్యమే రూపమై
శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు. అంటే ఏం జరుగుతోంది ఓల్డ్ టెస్ట్మెంట్లో? ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఏం రాసుకుంటూ వచ్చాడు? ఒక విల్ రాసుకుంటూ వచ్చాడు, ఒక వీలునామా రాసుకుంటూ వచ్చాడు. ఆ వీలునామాలో నేను చనిపోతానని రాశాడు. నేను చనిపోతానని వ్రాసి భద్రపరిచి, మరి నేను చనిపోవాలంటే ఇప్పుడు ఏ రూపంలోనికి రావాలి? నేను మనిషి రూపంలోకి దిగాలి అని న్యూ టెస్ట్మెంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాడు. పాత నిబంధనలో వ్రాయబడినటువంటి మాటలు నెరవేర్చడానికి క్రొత్త నిబంధనలో ఆయన మానవ రూపంలో రావాల్సి వచ్చింది. ఇంతవరకు హెబ్రీ పత్రిక 9:16లో మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యం. ఏమిటి ప్రభు ఈ మరణ శాసనం అంటే? ఒకసారి వెతకండి, అదొక టెస్ట్మెంట్ అంటున్నాడు. ఏంటి ఆ టెస్ట్మెంట్ అంటే? ఇంకా మన వాడుక భాషలో విల్ అని పిలిచేది. ఆ విల్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిందంటే కేవలం ఇశ్రాయేలీయుల వద్ద మాత్రమే ఉండక ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయింది. అలా ఇశ్రాయేలీయులు అష్షూరు చెరలోనికి, బబులోను దేశంలోనికి అలా వెళ్ళిపోయినప్పుడు పాటల రూపంలో, గ్రంథాల రూపంలో అలా వెళ్ళిపోయి అనేక మందికి దేవుని మాటలు అలా చేరుకున్నాయి. అలా చేరుకున్నప్పుడు వారు జ్ఞానులు గనుక ఈ జ్ఞానంతో గ్రంథములను పరిశీలించారు. ఆ గ్రంథంలో దొరికిన ఆధారమే వీలునామా వ్రాసిన వ్యక్తి యాకోబులో జన్మించాడు, ఆయన నక్షత్రం మాకు కనబడుతోందని ఆ వీలునామా రాసిన వ్యక్తిని చూడ్డానికి ఆ జ్ఞానులు బయలుదేరొచ్చారు. ఆ జ్ఞానులు, నేను అదే పనిగా ఆజ్ఞానులు అంటున్నాను, అజ్ఞానులు అనట్లేదు. రెండవ ఆ జ్ఞానులు అజ్ఞానులు అయ్యింటే, ఇప్పుడు మొదటి ఆ జ్ఞానులు అజ్ఞానులు అయ్యింటే నక్షత్రం ఇది యాకోబుది అని ఎలా గుర్తుపడతారు? ఆ జ్ఞానులు అజ్ఞానులు అయ్యింటే ఇది ఇశ్రాయేలులో జన్మించిన ఆ వ్యక్తికి సంబంధించినదని గుర్తుపట్టేవారు కాదు. అంటే ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఈ గ్రంథాలను చాలా జాగ్రత్తగా పరిశీలించారు. మా కొరకు ఈ వ్యక్తి ఒక శాసనమే రాసొచ్చాడు, అది మాకు అర్థమైంది. ఈయన కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, ప్రభు, మాకు కూడా ప్రభువే. ఏ ప్రయోజనం లేకుండా ఎవరు అంత దూరం ప్రయాణాలు చేయరు. ఆయన పుట్టాడు, వీళ్ళు బంగారు బోళం సామ్రాన్ని తీసుకొని వచ్చారు, ఇచ్చారు, స్తుతించారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఉన్నాం ఇండియాలో, ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాం. ఎన్నో దేశాల్లో ఎవరెవరో పుడుతుంటారు. పుట్టిన ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి పలానా వాళ్ళు పుట్టారని చూస్తామా చెప్పండి? చూడం. మరి ఆ మహాజ్ఞానులు యేసుప్రభు బేత్లెహేంలో జన్మించగానే ఈ దేశంలో ఒక ఆయన పుట్టాడు, ఆయనను చూడడానికి మేము వచ్చాను అని వేరే దేశం వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. అంటే ఆ వేరే దేశం వాళ్ళకి ఎవరిని గురించిన విలువ అర్థమైంది? మరణ శాసనం రాసిన వ్యక్తి యొక్క విలువ గ్రంథములను చూసి తెలుసుకున్నారు. గ్రంథములను చూసి తెలుసుకున్నారు. ఇంకా చూద్దామా? ఇదే కీర్తన గ్రంథంలో 110వ కీర్తన, 110వ కీర్తన, కీర్తన గ్రంథము 110వ కీర్తన. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని మొదటి వచనంలో ఉంది. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అంటే ఇక్కడ ఒక ప్రభువు కనబడుతున్నాడు. ఆది కాండం నుంచి ఉన్న పుస్తకాలు మాకు అందుబాటులో ఉన్నవి చదువుకుంటూ వస్తుంటే ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి జన్మింపబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు అన్న అవగాహన ఎవరికి కలిగింది? ఇప్పుడు ఆ జ్ఞానులకు కలిగింది. ఆ జ్ఞానులు
ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చారు. ఏ కారణంతో వెతుక్కుంటూ వచ్చి ఉండాలి? ఈయన వచ్చింది కేవలం వీరి కొరకు మాత్రమే కాదు, మా కొరకు కూడా వచ్చాడు. ఈయనను వెంబడిస్తే మమ్మును కూడా ఏ రీతిగా మారుస్తాడు? మరణ శాస్త్రానికి వారసులమయ్యే విధంగా మారుస్తాడని ఆయనను వెతుక్కుంటూ రావడం జరిగింది. నేను చెప్పినది మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? ఐఎమ్ ఏబుల్ టు మేక్ యూ అండర్స్టాండ్? కొంచెం కష్టమవుతుందా? కొంచెం కష్టమవుతుందంటే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే ఏంటి టెస్టమెంట్ అనే పదం ముందు చూసారా? దానిని శాసనం నేనే రాసి వచ్చానంటున్నాడు అక్కడ. ప్రామిస్ అండ్ ప్రిపరేషన్, ది ఓల్డ్ టెస్టమెంట్. నేను వాగ్దానం చేశాను వస్తానని, మీరు సిద్ధపడి ఉండని చెప్పాడు. మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పినటువంటి ఆయనే శరీరధారిగా భూమి మీదకి వచ్చి దాన్ని నెరవేర్పు పనిలోకి వెళ్ళిపోయాడు ఆయన. అంతే కదా, రాశాను, పూర్తయింది, ఇప్పుడు దాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు నేను నెరవేర్చాలంటే నేను ఖచ్చితంగా భూమి మీదకి వెళ్ళాలి, వీరి కొరకు నేను ప్రాణం పెట్టాలి, చనిపోవాలి. ప్రామిస్ అండ్ ప్రిపరేషన్ ఓల్డ్ టెస్టమెంట్ అయితే, ఫుల్ఫిల్మెంట్ అండ్ యాక్టివేషన్ అనేది న్యూ టెస్టమెంట్. అయితే మనుషులకు యేసు ప్రభువుకు తేడా ఏమిటంటే, మనుషులకు యేసు ప్రభువుకు తేడా, మనుషుల్లో వీలునామా అమల్లోకి వచ్చిన తర్వాత మనిషి కనపడ్డు. ఎందుకు? చనిపోయాడు, మట్టిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి. కానీ యేసు ప్రభు విషయంలో ఆయన మరణించి తిరిగి లేచాడు. ఎందుకు చెప్పనా? ఆ మరణ శాసనం అమలు చేయాలంటే మళ్ళీ ఆయనే అమలు చేయాలి. ఎవరునూ నా ప్రాణమును తీసుకొనలేరు, నా అంతట నేనే పెట్టుచున్నాను అంటాడు. ఆయన తిరిగి లేచి మనల్ని ఏం చేశాడో ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయానికి వెళ్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 8:17. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మరి మనం దేవుని పిల్లలము ఎలా అవుతాం? దేవుని స్వాస్థ్యంలో మనం వారసులం అవ్వాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు చెప్తున్నాడు ఆయన, యోహాను సువార్త 1:12 నువ్వు నెరవేర్చు, అప్పుడు దేవుని రాజ్యంలో వారసుడు అవుతావు అని చెప్తున్నాడు అక్కడ. యోహాను సువార్త 1:12, తన్ను ఎందరు అంగీకరించురు వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడట. ఎంత స్ట్రక్చర్డ్గా జరుగుతుంది చూడండి ఇది. నేను ప్రస్తుతానికి వేరే దేశంలో ఉన్నా, నాకు దేవుని రాజ్యంలో స్థానం కావాలి, శాశ్వతంగా నిలబడాలి. ఇది నాకు ఎలా సాధ్యమవుతుందంటే మనుషులలో ఎవరు ఇవ్వలేరు. నేను ఒక ఆయనను చూడాలి, ఆయనను వెంబడించాలి అని జ్ఞానులు ఆ విషయం కనుగొని ఆయన వెంబడించారు. ఇప్పుడు మనం ఉన్నామండి, మన సైంటిస్ట్ అనొచ్చా చెప్పండి? మన సైంటిస్ట్ అనలేం, ఎందుకంటే మనకు ఆ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ లేకపోవచ్చు. ఇక్కడ ఎవరైనా కూర్చొని ఉంటే మేము ఉండొచ్చేమో, ఇక్కడ ఎవరైనా సైంటిస్టులు ఉంటే. బట్ అదొక ప్రత్యేకమైన బృందం. డీప్ స్టడీ, డీప్ రీసెర్చ్. ఆ డీప్ స్టడీ, డీప్ రీసెర్చ్లో ఆ నక్షత్రం కనబడగానే అందరూ ఒక ఒపీనియన్కి వచ్చేసారు. బంగారం తీసుకొచ్చినటువంటి జ్ఞానులు, బోళం తీసుకొచ్చినటువంటి జ్ఞానులు, సాంబ్రాన్ని తీసుకొచ్చిన జ్ఞానులు అందరూ ఒకే ఒపీనియన్కి వచ్చారు. మనందరము చూస్తున్నది ఒకప్పుడు గ్రంథంలో చదివినటువంటి యాకోబులో ఉదయించిన నక్షత్రం, సంఖ్యాకాండం అనేది ఒకటి ఉంది కదా, ఆ 24వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఆ నక్షత్రం ఈ నక్షత్రం అని వాళ్ళకి అవగాహన కన్క్లూడ్ అయిపోయింది అక్కడ. పదండిక ప్రయాణం కడదామని అలా ప్రయాణం చేసుకుంటూ యెరూషలేం వద్దకు వచ్చారు. అక్కడ హేరోదు రాజును అడిగారు. అప్పుడు ఆ హేరోదు రాజు
ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిచి ఎక్కడ పుడతాడంటే అక్కడికి వెళ్ళారు. వచ్చి ఆయనకు అన్ని బహుమానాలు ఇచ్చి, అమ్మయ్య ఈయనను చూసాము, మేము కనుగొన్నాము, ఇప్పుడు మాకు ఒక తృప్తి, మేము కూడా ఇక దేవుని రాజ్యంలో వారసులం అవుతాం అనే ఆ సంతృప్తితో దేవదూత చేత హెచ్చరింపబడి, మీరు హేరోద్ దగ్గరికి వెళ్ళకండి, వేరే మార్గాన్ని వెళ్ళిపోండి. ఏమాత్రం ప్రయోజనం లేకుండా జ్ఞానులు అక్కడికి ఎందుకు వెళ్తారు చెప్పండి? నక్షత్రం కనబడగానే ఇందులో ఏదో మాకు లాభం ఉంది, ఇందులో ఏదో మాకు దేవుడు నేర్పించబోతున్నాడు, దేవుడు ఏదో చూపించబోతున్నాడు. ఈ అన్ని విషయాలు వీళ్ళకి ఎలా తెలిసాయంటే పాత నిబంధనలో ఉన్న విషయాలు, ఆ ప్రామిస్ని దేవుడు లోకమంతటిని అలా పంపించాడు. ఆలోచించండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన ప్రేమించాడు కనుకనే యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని ఆ జ్ఞానులకు అర్థమయ్యే విధంగా చేశాడు. ఈ జ్ఞానులు వచ్చి చూశారు, తిరిగి వెళ్ళారు, మేము ఆయనను చూశామని ఖచ్చితంగా ఆయా ప్రాంతాలలో వారికి చెప్పి తీరుండాలి. మరి ఈ మాటలు వారికి ఎలా తెలిసి ఉండవచ్చు అని అంటే, ఇదిగో ఎన్ని ఆధారాలు, ఎన్ని సాక్ష్యాలు. అందుకే యేసు ప్రభు సిలువ మీద నుండి తిరిగి లేచిన తర్వాత ఒక మాట అంటున్నాడు, మీరు గ్రంథాలను సరిగా చదవలేదా అని అంటున్నాడు ఆయన. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 24, గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ నెంబర్ 24. లూకా సువార్త 24. ఎలాగో సాయంత్రం కూడా తిరిగి మరి మనం దేవుని మాటలు వినాలి. ఈరోజు సాయంత్రకాల సమయంలో కూడా ఈ వర్తమానాన్ని మనం అలానే కొనసాగిద్దాం. ఇంచుమించు 2 గంటల 15 నిమిషాలు అవుతుంది కదా, చిన్న బ్రేక్ కూడా మీకు ఇవ్వాలి కాబట్టి లూకా సువార్త 24లో 25-26 వచనం చూద్దాం. 25-26 వచనాలు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను అని మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాశారట? ప్రభు గురించి రాసి భద్రపరిచారట. ఏమని రాశారనంటే, ఇదిగో యేసు ప్రభు ఈ రీతిగా శ్రమపడాలని మోషేయు ప్రవక్తలు రాశారట. ఈ విషయాలు అర్థం కాని వారిని ఏ పదంతో ఉపయోగించాడు? అవివేకులారా, మందమతులారా అని అన్నాడు. అంటే దేవుని విషయాలు అర్థం చేసుకోలేని వారిని దేవుడు ఏ జాబితాలో చేరుస్తున్నాడు? అవివేకులు, మందమతులు. అవివేకులు, మందమతులు. మరి అవివేకులు కాకుండా వివేకముతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆయనను వెదకుచు జ్ఞానులై చూడ్డానికి వస్తారు. ఆయనను వెదకుచు జ్ఞానులై ఆయన చూడ్డానికి వస్తారు. వారికి అర్థమైంది నక్షత్రం ఆయనకు సంబంధించినదని. వివేచించారు. వారు మందమతుల్లా ప్రవర్తించలేదు. ఆలోచించారు, ఇది పలానా దేశానికి సంబంధించినదని. చూడండి అక్కడ 44వ వచనం, లూకా సువార్త 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే హెబ్రీ పత్రిక 9:16లో చెప్పబడిన మరణ శాసనం అనేది ఏదైతే ఉందో, ఆ మరణ శాసనం వీలునామా మొత్తం వ్రాయడం అన్నది ఓల్డ్ టెస్టిమెంట్ అయితే, పాత నిబంధన అయితే, వ్రాయబడినది నెరవేర్చబడుట క్రొత్త నిబంధన. ఎంత బాగుంది చూడండి. పాత నిబంధనలో మరణ శాసనం ఏం చేయబడింది? వ్రాయబడింది. క్రొత్త నిబంధనలో మరణ శాసనం నెరవేర్చబడింది. నెరవేర్చబడిన తర్వాత మనకు కలిగిన మేలేంటి?
మరణ శాసనం అమల్లోకి వచ్చింది అనుకోండి, ఆ శాసనం అమల్లోకి వస్తే ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత ఆ వీలునామా అమల్లోకి వస్తే ఇప్పుడు నేనేమవుతాను? వారసుని అవుతాను. అంటే నేనంటే నా ఉద్దేశం, మా తండ్రి ఒక వీలునామా రాశాడు, మా తండ్రి చనిపోయాడు, ఆ వీలునామా అమల్లోకి వచ్చింది. నా తండ్రి చనిపోయాడు, మా తండ్రి రాసిన వీలునామా అమల్లోకి వచ్చింది. ఇప్పుడు నా తండ్రి స్వాస్థ్యంలో నేను ఇప్పుడు ఏమైపోయాను? వారసుడైనయ్యాను. కాబట్టి యేసు ప్రభు మన కొరకు బలి అయ్యాడు అని ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. సిలువ మీద ఆయన మన కొరకు మరణించాడు అని చెప్పుకుంటాం. ఎస్, అది నిజమే. దానితో పాటు మనకు కలిగిన మేలు ఏంటంటే మరణ శాసనం అమల్లోకి వచ్చింది. ఎప్పుడైతే శాసనం అమల్లోకి వచ్చిందో మనమంతా ఇప్పుడు ఏమైపోయాం? వారసులమయ్యాం. ఆయన మరణం మనల్ని ఏం చేసింది? ఆస్తికర్తలుగా చేసింది. ఆయన మరణం మనల్ని వారసులను చేసింది. ఆయన మరణం సిలువ మీద దేవుని రాజ్య సంబంధికులుగా మార్చింది. వీలునామా ఉన్నంత వరకు పాత నిబంధన పూర్తిగా వ్రాయబడేలా జరుగుతూ ఉంటే ఆ వీలునామా అమలుపరచబడినటువంటిదే న్యూ టెస్టిమెంట్. ప్రామిస్ అండ్ ప్రిపరేషన్ ఈజ్ ది ఓల్డ్ టెస్టిమెంట్. ఫుల్ఫిల్మెంట్ అండ్ యాక్టివేషన్ ఈజ్ ద న్యూ టెస్టిమెంట్. వ్రాయబడినది పాత నిబంధన, నెరవేర్చబడినది క్రొత్త నిబంధన. అందుకే మనల్ని ఏం చేశాడంటే దేవుడు తన బిడ్డలైన మనలను ఆయనతో పెనవేసుకుని ముడివేసి మనల్ని ఏ జనులుగా మార్చాడంటే నిబంధన జనులుగా మార్చాడు. నిబంధన జనులుగా మార్చాడు. నేనే మీ వద్దకు వచ్చి నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి తీసుకెళ్తానని మళ్ళీ క్రొత్త నిబంధన యోహాను సువార్త 14లో మనకు మాటిచ్చాడు, నేను ఉండు స్థలంలో మళ్ళీ వస్తానని. ఈ రీతిగా మన క్రైస్తవ జీవితం ఇది ఒక గొప్ప జీవితం. అందుకే క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం అనే ఒక మంచి క్రైస్తవ గీతం కూడా ఒకటి ఉంది, కీర్తన. మనల్ని సౌభాగ్యవంతులుగా భాగ్యవంతులుగా చేసినది ఎవరనంటే, యుగ యుగాలు అనుభవించే స్వాస్థ్యంలోనికి మనల్ని మార్చింది ఎవరనంటే ఇదిగో ఆ రోజు ఆ ప్రభువు తన విల్ రాసి నేనే వస్తాను మిమ్మను వారసులుగా మారుస్తాను అని శాసనం రాసి వచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇది కేవలం మనకే ఇచ్చాడనంటే కాదు, లోకమంతటికి ఇచ్చాడు. లోకమంతటికి ఇచ్చాడనే ఆధారం ఏమిటి అని అంటే అదిగో ఒక్కసారి ఆ తూర్పు దేశ జ్ఞానులు చూడండి, వారికి ఎలా వెళ్ళింది ప్రభువును గురించిన వార్త. గ్రంథాలు వెళ్ళాయి, ఆ జ్ఞానులు పరిశీలించారు, తెలుసుకున్నారు. పరలోక వారసులుగా చేసే ఈయన జన్మిస్తే మరి ఆయన చూడకుండా మేము ఎలా ఉండాలి? పదండి వెళ్దామని అందరూ మాట్లాడుకుని ఆ జ్ఞానులు ఎంత విలువైన వ్యక్తిని చూడడానికి మేము ఎంత ఇచ్చినా సరిపోదని ఆ విలువైన పదార్థాలు తీసుకొని వచ్చి ఆయనను స్తుతించి ఆరాధించి ఘనపరిచి వెళ్ళిపోయారు. ఇది మనకు అర్థమైతే జ్ఞానులైతే ఏం చేస్తారు? మరణ శాసనం వ్రాసి మనల్ని వారసులుగా చేసిన వ్యక్తి యొక్క విలువను అర్థం చేసుకుని వెంబడిస్తారు. అజ్ఞానులు ఏం చేస్తారో చూపించిన. అజ్ఞానులు ఏం చేస్తారంటే మళ్ళీ మత్తయి సువార్త 2 దగ్గరికి వద్దాం, బాగుంటుంది మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో అజ్ఞానులు ప్రవర్తించినటువంటి విధానం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ హేరోదు రాజు 3, 4, 5 వచనాలు చదువుకుంటూ వస్తే ఆ హేరోదు రాజు ఏ సంగతి విన్నప్పుడు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, మేము నక్షత్రం చూసామని అడిగితే అప్పుడు హేరోదు రాజు కలవరపడి అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలైనగా యూదయ దేశ బెత్లెహేమా,
నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని చాలు సిస్టర్. ఇక్కడ మాకు 2 గ్రూపులు కనబడుతున్నాయి. నక్షత్రం చూసేమో జ్ఞానులు వచ్చారు, యెరూషలేం చేరుకున్నారు, హేరోదు రాజును అడిగారు. హేరోదు రాజు దగ్గర ఉన్న ప్రధాన యాజకులు శాస్త్రులు పిలిచి, కాదయ్యా బాబు, క్రీస్తుని ఆయన ఎక్కడ పుడతాడంటే బెత్లెహేంలో పుడతారని వీళ్ళు చెప్పారు. అయితే మన మధ్యలోనికి జ్ఞానులు వచ్చారు, వాళ్ళు నక్షత్రం చూశారట. మరి ఏంటి పరిస్థితి అంటే బెత్లెహేంలో పుడతారని చెప్పారు. కానీ ఆయనను చూడ్డానికి వెళ్ళింది మాత్రం జ్ఞానులు వెళ్ళారే, కానీ చూడకుండా అక్కడే నిలిచిపోయినది మాత్రం ప్రధాన యాజకులు శాస్త్రులు. ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయిపోయారు. ఎవరు? ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు. చివరికి హేరోదు రాజు, సరే జ్ఞానులకు తెలియకుండా వీరిని అడిగాడే అనుకుందాం కొద్దిసేపు. ఇన్ఫర్మేషన్ ప్రధాన యాజకుల నుండి శాస్త్రుల నుండి క్రీస్తు ఎక్కడ పుడతాడు అంటే ఆ ప్రధాన యాజకులు శాస్త్రులు చెప్పారు బెత్లెహేంలో అని. మరి హేరోదు రాజు అయితే మధ్యలో ఉన్నాడుగా ఈ ప్రధాన యాజకులకు జ్ఞానులకు. జ్ఞానులు వచ్చి అడిగారు, క్రీస్తు మాకు ఎక్కడ ఆయన నక్షత్రం కనపడిందని అంటే బెత్లెహేంలో అని చెప్పారు. మరి చూడ్డానికి తూర్పు దేశం నుండి వీళ్ళు వెళ్ళారే కానీ స్థానికంగా ఉన్న వాళ్ళు కదలలేదు. అంటే స్వకీయులకు ఎవరు అర్థం అవ్వలేదు? దేవుడు అర్థం అవ్వలేదు, దేవుని వాక్యం యొక్క విలువ అర్థం అవ్వలేదు. అందుకే సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత లూకాసు వార్త 24లో అవివేకులారా, మందమతులారా, ఇవన్నీ నా గురించి రాయబడ్డాయి, అవన్నీ నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నారా? నేను మిమ్మల్ని వారసులుగా చేయటానికే నేనే ఒక వీలునామా రాశాను, నేనే మరణశాసనం రాశాను. వ్రాసి అది మీరు పొందుకోవాలంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏమవ్వాలి? నేనే మరణించాలి, అందుకే వచ్చానని చెప్పి వారు అర్థం చేసుకోలేని స్థితిని ఈ మాట అంటున్నాడు. అవివేకులారా, మందమతులారా. ఒక్కసారి మోషే గ్రంథం, ప్రవక్తల గ్రంథం, కీర్తనల గ్రంథం అవన్నీ మీరు చదవండి, అవి నా గురించి రాయబడ్డాయి. నేనే ఆనాడు వాక్య రూపంలో ఉన్నాను, ఇప్పుడు మీ మధ్యలోనికి శరీర దూరంగా వచ్చాను, పూర్తి చేశాను. ఇప్పుడు నన్ను అంగీకరిస్తే మీరేమవుతారు? దేవుని పిల్లలు అవుతారు. మరి దేవుని పిల్లలైతే ఏమవుతారు? వారసులు అవుతారు. కాబట్టి మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన ఏమయ్యాడు? ఆయన దరిద్రుని రూపంలో, దాసుని స్వరూపంలోనికి మారి సర్వం మనకు త్యాగం చేశాడు. ఇంత గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరు లేరు. ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ సందేశం ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మరణ శాసనం మా ప్రభువు రాసి తానే వచ్చి మా కొరకు దానిని అమలుపరిచి ఇంత మేలు చేశాడు. పరలోక రాజ్య వారసులము అయ్యాము అనంటే ఈరోజు సిలువ మీద ప్రభు యొక్క బలి అదే మాకు ఆధారమై ఉన్నది. మా నిరీక్షణకు ఆధారం ఇదే అని నమ్ముచున్నాం. నా తండ్రి, ఈ మాటలు మీ బిడ్డల మధ్యలో విత్తబడి ఉండగా నా తండ్రి వారి హృదయంలో దీన్ని భద్రపరచుకొని నా కొరకు నీవు వీలునామా రాసి దానిని నెరవేర్చుటకు నువ్వే మానవ రూపంలో వచ్చావా ప్రభువా అని ప్రభువును స్తుతించి గోనియాడుట కృప చూపమని వేడుకొంచు. ఈ ప్రార్థన కోడికలను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.